అంతే వాళ్ళ కాంగ్రెస్ నైజం అంతే. అందుకని కాంగ్రెస్ పరిపూర్ణంగా భూస్థాపితం అయితే కానీ ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు. అంటే కాంగ్రెస్ ఒక్కదాని వల్లనే ఇదంతా జరుగుతుంది అంతే అమ్మా. 70 ఏళ్ళుగా కాంగ్రెసే కదమ్మా. 70 ఏళ్ళుగా పాపాన్ని మూట కట్టారు. పాకిస్తాన్ ఈ పాకిస్తాన్కి అంత ఎప్పుడోసారి 84లో ఈ 82లో జరిగినప్పుడే అప్పుడే పేర్చ మణచాలి. 120 మంది సైనికులు దొరికారు మన కళ్ళ దగ్గర మోకాళ్ళ మీద మోకరిల్లు ఉంచుతున్నారు. బంగ్లాదేశ్ ఆ వారప్పుడు మన చేసి పై చేయకుండా 1,10,000 మంది సైనికులు మోకరిల్లు కూర్చున్నారు. ఆ రోజు ఆక్యుపైడ్ కాశ్మీర్ సరెండర్ చేయండి, ఈ సైనికులు తీసుకెళ్ళండి అంటే సరెండర్ అయ్యేవారు. కానీ అప్పుడు కాంగ్రెస్ వదిలేసింది. వదిలేసారు. అసలు ఆక్యుపైడ్ కాశ్మీర్కి రావణ కష్టం అవడానికి కారణం నెహ్రూ వల్లే కదా అలా ఇంటర్నేషనల్ దీనికి వెళ్ళిపోయి జరుగుతూ ఉంది. 370 ఆర్టికల్ తీసేసినాక ఇవాళ 370 ఆర్టికల్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళే. అది తీసేసినాక ఇవాళ ఎలక్షన్స్, పిల్లలు, స్కూల్స్, థియేటర్స్ ఓపెన్ అయినాయి బ్రహ్మాండంగా. మళ్ళీ జనస్రవంతిలోకి కాశ్మీర్ కలిసిపోతుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి అని మనం అందంగా చెప్పుకునే మాటకి వీలు వస్తుంది. అది ఓర్వలేక పాకిస్తాన్ అది ఓర్వలేక చేస్తుంటే మనం వాళ్ళకి సహాయపడుతున్నామంటే కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఈ రాజకీయాల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం వాళ్ళకి సమర్థింపుగా మాట్లాడుతామంటే ఏమన్నా అసలు వాళ్ళందరినీ ఉరి తీయద్దు.